దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 16 సెప్టెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 259వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన సామెతల గ్రంథము 30-31 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన 2 కొరింథీ 8వ అధ్యాయము. మొదటిగా సామెతలు 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఒక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండములు చెప్పకము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగినట్లును, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు. తృప్తిపడనివి 3 కలవు. చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు. చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిణి యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణికించినవి 3 కలవు. అవి మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడిచినవి 3 కలవు. టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, సోనంగి కుక్క, మేకపోతు,
తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడోయ్ అతిశయపడి ఉండని ఎడల, కీడు యోచించి ఉండని ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తమోచును, కోపము రేపగా కలహం పుట్టును. సామెతలు 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకియ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకము. ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. దీనులకందరికీ అన్యాయం చేయుదురు. ప్రాణం పోచున్న వానికి మద్యమునియ్యుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమునియ్యుడి. వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందరు. మగవారికిని దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరిగినట్లు నీ నోరు తెరవము. నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయం జరిగింపము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను, గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారును వెదకును, తన చేతులారా వాటితో పని చేయను. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు, ఆమె పంటెను చేతపట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. క్రొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 24వ వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి.
ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వం మొదలుపెట్టను అలాగున దానిని మీలో సంపూర్ణం చేయుమని మేము అతన్ని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమయందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును వచ్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యం చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటివారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదనియు తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయమై సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేగాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనబరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణం చేయవలనని సంఘంలో వారు అతన్ని ఏర్పరచుకొనిరి. మరియు మేమింత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. ఎలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో నా జతపనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదనియు వారికి సంఘముల ఎదుట కనబరచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.